Hi, this is Dinesh from Banjara Hills. 11th ఆఫ్ జూలై నైట్ నేను పక్కనే ఉంటాను ఆశా హాస్పిటల్ కింద టౌన్లో ఇందిరానగర్. సో మీ అండ్ మై బ్రదర్ ఇక్కడ స్టే అవుతున్నాం యాజ్ అ వర్కింగ్ ఎంప్లాయీస్. మా మమ్మీ నార్మల్గా వచ్చింది యాజ్ అ విజిట్ టు హైదరాబాద్. సో ఏమైందంటే ఆన్ 11th జూలై నైట్ సడన్గా మనకి అబ్డామినల్ చాలా సివియర్గా పెయిన్ వచ్చింది. మాకు ఐడియా లేకపోయి ఉండేది అదేంటి అనేసి. సో ఇమ్మీడియట్‌గా నాకు చేతులు కాళ్ళు ఆడలేదు. ఏం చేయాలో చూస్తే దగ్గరలో ఉన్న ఆసా హెల్త్ కేర్ పక్కనే అవడంతో నేను ఇమ్మీడియట్‌గా నైట్ అరౌండ్ 11:30 రావడం జరిగింది. అండ్ నియర్ బై ఇంకో హాస్పిటల్‌కి అప్రోచ్ అయ్యాను. అది కూడా 24/7 ఉంది. కానీ నాకక్కడ ఎవరు డాక్టర్స్ అవైలబిలిటీ లేరు. వెంటనే నేను ఇక్కడికి అప్రోచ్ అవ్వగానే అపోజిట్‌లోని మ్యామ్ కింద సెక్యూరిటీతో మాట్లాడగానే మేడం కాల్ చేశారు. కాల్ చేసి ఒక జూనియర్ డాక్టర్‌ని నాకు అలొకేట్ చేసి ఇంటి వరకు పంపించారు. వాళ్ళు 11:30 టైంలో ఇంటికొచ్చారు. ట్రీట్మెంట్ చేశారు. బేసిక్‌గా అన్నీ చూసుకున్నారు. పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. బట్ అది అవ్వలేదు. ఇమ్మీడియేట్‌గా మేడంతో మాట్లాడాను. సుజిత మ్యామ్ సపోర్టెడ్ మీ దట్ టైమ్. అండ్ మేడంతో మాట్లాడితే ఒకసారి అడ్మిట్ చేద్దామన్నారు. తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత చెక్ చేశారు మ్యామ్ అన్ని. సో దీనికి సర్జరీ కావాల్సొస్తుందని మ్యామ్ ఇంకా వేరే సీనియర్ డాక్టర్ ఫ్రమ్ కిమ్స్‌లో మాట్లాడి నాకు రికమెండ్ చేయించి ఆపరేషన్ అన్ని కోఆర్డినేట్ చేయించి అండ్ డిస్కౌంట్ స్ట్రక్చర్ కూడా మాట్లాడి, ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకపోయిండేది నాకు ఆ టైంకి. సో చాలా ఎక్కువ అమౌంట్ అయింది నాకు అక్కడ. అరౌండ్ చాలా బడ్జెట్ ఉండేది. తర్వాత మేమే ఇంకా మాట్లాడి డిస్కౌంట్ స్ట్రక్చర్ చేయించి సపోర్ట్, చాలా మోరల్ సపోర్ట్ నాకు చాలా దొరికింది ఆ రోజు. ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దట్ టైమ్. ఎందుకంటే నేను ఉండేది ఒక్కడినే, సడన్‌గా రావడం ఇదంతా. పేరెంట్స్ కూడా ఎవరు లేకపోయిండే సపోర్ట్ ఆ రోజు నైట్. సో ఆ రోజు నైట్ 11:30 నుంచి మ్యామ్ నెక్స్ట్ డే మధ్య నైట్ అంటే మాకు 12th ఆపరేషన్ అయింది 7 o'clock. ఆ టైం వరకు నాకు ఎవ్రీ 1 hour నేను మాట్లాడే టెన్షన్తో భయం పడడం, మేడం కాల్ చేయడం, మేడం నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం. తను నిద్ర లేకుండా నాకు మొబైల్లో కోఆర్డినేట్ చేసుకుని తను ఓన్ హాస్పిటల్ లేకపోయినా ఈవెన్ బయట చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి మ్యామ్ అక్కడ బడ్జెట్ ఎక్కువైతుందంటే ఇంకా మ్యామ్ సపోర్ట్ చేయించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేయించి తర్వాత ఆల్మోస్ట్ 1 week నుంచి మమ్మీ అక్కడ వెళ్ళి అంబులెన్స్ లో వచ్చింది. ఇప్పుడు తనంతా తను లేచి క్యాబ్ లో వెళ్ళగలే స్టేజ్ వరకు తీసుకొచ్చారు. సో ఎవ్రీ డే దే బి లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ లోపు మెడికేషన్స్ అన్ని చూసుకుంటారు పర్సనల్స్ గా. అండ్ నర్సెస్ ఎంత క్లోజ్ ఉన్నారంటే మమ్మీకి, మేము ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఫుడ్ దగ్గర నుంచి వాష్రూమ్, హెల్త్ కేర్ అన్ని A to Z. ఎందుకంటే లేడీస్ చాలా ఉంటుంది పర్సనల్ క్లీనింగ్ అవన్నీ, మనం అన్ని చూసుకోలేం. బట్ ఇక్కడ ఉండే స్టాఫ్ దే బిన్ లైక్ వెరీ లాయల్ టు పీపుల్ అండ్ వెరీ ఒబీడియంట్. అండ్ మాట్లాడే విధానం అవనండి, ర్యాష్ గా అట్లా మాట్లాడడం ఏం లేదు. అండ్ ఎవ్రీ టైమ్ అంటే ఎలా ఉందంటే నాకు ఏం డౌట్ వచ్చినా మ్యామ్ అడగగానే ఇమ్మీడియట్ గా ప్రొవైడ్ చేయడం. అండ్ ఫుడ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు డైట్ ఉంటుంది, లిక్విడ్ డైట్స్ ఉంటాయి, సాలిడ్ డైట్స్ ఉంటాయి. సో యాజ్ పర్ డైజెషన్ సిస్టమ్స్ అండ్ మెడికేషన్ ప్రకారం వాళ్ళు టైం టు టైం ఫుడ్ ఇవ్వడం, మెడికేషన్ చూడడం, ఎవ్రీ టైం బీపీ సాచురేషన్ చూడడం, ఎనీ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ చూడడం. సో పిన్ టు పిన్ ఒక మనిషిని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు. అండ్ ఈవెన్ అట్ ద టైం నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆపరేషన్ టైంలో ఐ వాజ్ సో ఎమోషనల్. అండ్ నేను మ్యామ్ తో మాట్లాడి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఏం కాదని చెప్పి దగ్గరుండి ఈవెన్ షీ కోఆర్డినేటెడ్ వితౌట్ స్లీప్ తోనే ఆవిడ ఇంకా ఒక 24 hours నాతో మాట్లాడుతూనే ఉంది. ఎవ్రీ 1 hour. అండ్ అడ్మిట్ చేసిన తర్వాత కూడా నేను ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. ఎవ్రీడే మామూలుగా వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి మా మమ్మీతో మాట్లాడుతుంటే నేను చాలా బాగున్నాను రివ్యూ చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉండేది. అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాఫ్, ద పీపుల్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే మ్యామ్ చెప్పాలి. ఎందుకంటే నేను వేరే హాస్పిటల్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నాకు వచ్చిన అక్కడ డిస్కౌంట్ స్ట్రక్చర్ అయ్యి ఉన్నాయి, అవి ప్లస్ అయింది నాకు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత కూడా పిన్ టు పిన్ చూసుకుని నాకు ఇక్కడ కూడా బిల్లింగ్ దగ్గర డిస్కౌంట్స్ ఇచ్చేసి ఫినాన్షియల్ గా కూడా చాలా సపోర్ట్ అయింది. నాట్ ఓన్లీ మోరల్, ఎమోషనల్, ఫినాన్షియల్ గా కూడా చాలా సపోర్ట్ చేశారు. సో నన్ను అడిగితే మాత్రం హాస్పిటల్ అంటే కమర్షియల్ పర్పస్ మీద మనకి థాట్ వస్తుంది. బట్ వెన్ ఎవర్ యూ చూసింగ్ ద రైట్ పర్సన్, అది మాత్రం మీకు సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్ చేసుకుంటే నేను మీకు 100% మీకు రికమెండ్ ఇట్లా వచ్చి జాయిన్ అవ్వని చెప్పను. బట్ వస్తే మాత్రం 100% నేను చెప్పేది ఏంటంటే యూ విల్ ఫీల్ బెటర్ అండ్ బెటర్. మీకు తర్వాత తెలుస్తుంది ఎలా కోఆర్డినేట్ చేస్తారని. ఎప్పుడు అవైలబుల్ ఉంటారు మీకు. ఏదో బిజీగా ఉన్న లిఫ్ట్ చేయకపోవడం అట్లా కాదు. మీరు ఏమన్నా అడగచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఓపెన్ గా యూ కెన్ ట్రీట్ ద పీపుల్ యాజ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ఫుల్ టు ద ఆశా హాస్పిటల్, ఎస్పెషల్లీ టు ద డాక్టర్స్ అండ్ ద స్టాఫ్ అండ్ ద నర్సెస్ అండ్ ఎవ్రీవన్. అండ్ ఇంకా చెప్పాలంటే ఆయాస్ కూడా నేను వాళ్ళు చేసే క్లీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ 24 గంటలు చూసుకోవడం
ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ద పీపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుజిత మ్యామ్. ఎస్పెషల్గా మీకే చెప్పాలి, ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్, ఎమోషనల్, ఫినాన్షియల్, మోరల్, అండ్ నాకైతే ఇంకా వేరే దగ్గర దొరకకపోవచ్చు, 100% చెప్తున్నా ఇదైతే. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆశా హాస్పిటల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.